ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎక్కడైనా కానీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు పర్మనెంట్గా మాకు ఒక 60 ఏళ్ళు 61 ఏళ్ళు వచ్చినాక రిటైర్డ్ అవుతామనేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి నియామక పత్రాలు ఇస్తున్నటువంటి నియామక పత్రాలు వీళ్ళు చేస్తున్నటువంటి నియామకాలు జరుగుతున్న నియామకాలన్నీ కూడా కేవలం అడక్ ఆఫీసర్స్ మాత్రమే. వీళ్ళు తాత్కాలిక గ్రూప్ 1 ఆఫీసర్లు. వీళ్ళ పదవి కాలం కేవలం 30 రోజులు మాత్రమే. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు ఆ స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని వస్తుంది. ఉపాధ్యాయుల దినోత్సవం అంటారు ఒక్కొక్క ఏడాది, స్వపరిపాలన దినోత్సవం అని అంటారు. ఆ రోజు ఆ స్కూల్లో ఉన్నోళ్ళు ఒకళ్ళు కలెక్టర్గా, ఒకళ్ళు ముఖ్యమంత్రిగా, ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా, వివిధ మంత్రులుగా, వివిధ ఉపాధ్యాయులుగా ఆ రోజు వారి యొక్క పాత్రను పోషిస్తారు. ఈ రోజు కూడా వీళ్ళు ఒక స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు వచ్చినటువంటి ఆఫీసర్స్ ఏ విధంగా ఉండరో ఆ విధంగానే ఉండబోతున్నారు. వీళ్ళు కేవలం తాత్కాలిక అడక్ ఆఫీసర్స్ మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి. ఆ రోజు 29 జీవో గురించి మొదట నేను మాట్లాడినప్పుడు ఎగ్జామ్ అయిపోగానే ప్రిలిమ్స్ అయిపోగానే వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ప్రిలిమ్స్ అయిపోగానే మీరు నియామక పత్రాలు ఇచ్చినట్టు ఒక్కొక్క ఆయన బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు నోరును జర అదుపులో పెట్టుకోండి, ఇల్లు అవకతవకలు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా మంది అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు చూసిర్రు అక్కడి నుంచి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఏ విధంగా జరిగిందో. ఇవాళ న్యాయస్థానం కూడా మీరు లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఒక సింగిల్ బెంచ్ లో మేము లేవనెత్తిన అంశాలతోటి పరీక్షను మరొక్కసారి నిర్వహించాలా లేకుంటే మీరు రీఎవాల్యుయేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది మీరు అనుకుంటుండొచ్చు ఎవరు లేరు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, పిరికెడ్ మందే ఉంటారని. అక్టోబర్ 15 వరకు ఈ ఏదైతే విచారణ ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఈ గ్రూప్ 1 ఉద్యమం అనేటటువంటిది మరొక నేపాల్ ఉద్యమంగా మారబోతుంది. మీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా ఈ జడ్జిమెంట్ మీద విచారణ అందరూ ఒకటి విచారించుకోకుండా ఒక్కొక్కరు చర్చించుకోకుండా మీరు చేసినటువంటి డ్రామాలు నాటకీయత మొత్తం రోజు రోజుకు ఈ 14 రోజులలో బట్ట బయలవుతుంది. వినాయక చవితి 11 రోజులకు నిమజ్జనం ఏ విధంగా జరుగుతుందో, దేవి నవరాత్రోత్సవాలు 9 రోజులకు ఏ విధంగా ముగుస్తుందో ఆ విధంగా 14వ తారీఖు వరకు మీరు ఈ జడ్జిమెంట్ వచ్చినట్టు అప్పటి నుంచి 19వ తారీఖు నుంచి ఈ రోజుకు చేసినటువంటి నాటకాలు మొత్తం బయటపడతాయి, బట్ట బయలైతాయి. మీ బట్టలు ఓడగొడతామని కూడా చెప్తున్నాం. ఖబర్దార్, మీరు ఇందులో మేము లేవనెత్తినటువంటి అంశాల మీద మాట్లాడకుండా ప్రెస్ మీటులలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరి మీదైనా మీరు పర్సనల్ అటాక్ చేసినా పర్సనల్ గా మాట్లాడినా ఖబర్దార్ అని చెప్తున్నాం. ఒక్కొక్కరి విషయాలు మాకు కూడా తెలుసు. మీ ఎవరికైనా వ్యక్తిగతంగా ఉంటాయి, వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. ఇంకొకటి, మీరు లేవనెత్తే అంశాలు వ్యక్తిగతాలు ఏమున్నాయా, ఏం తప్పులు చేసినామని మాట్లాడుతున్నారు. మేమేం తప్పులు చేయలేదు, మీ లెక్క తప్పులు చేయలేదు, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఈ విషయాన్ని మరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 14 రోజులలో దీని గురించి మాట్లాడేటటువంటి వాళ్ళను డిమోరల్ చేయడానికి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నరం లేని నాలుక ఏదంటే అది మాట్లాడుతుందని మీరు మాట్లాడతారు. కాబట్టి ముందుగా మీకు హెచ్చరిస్తూ మాట్లాడేటోళ్ళు మీరు అధైర్యపడొద్దని చెప్తూ ఇది గుర్తు చేస్తున్నాం. ఇక అస్సలు విషయంలోకి ఇప్పుడు దిగుతున్నాం. అస్సలు విషయం ఏంటంటే వీరు ఇప్పుడు ఇచ్చినటువంటి నియామకాలలో గ్రూప్ 1లో 18 మంది అధికంగా వచ్చిరని చెప్పినాం. అధికంగా వచ్చిరని చెప్తే మీరు వాటికి వివరణ ఇవ్వకుండా ఈ 18 మంది వచ్చిరని మీరు అంటున్నారు. మీ దగ్గర ఎక్కడి ఆధారాలు అన్నారు. మేము ఆధారాలను మీకు చూపించినాము. మీరు ఇచ్చిన అటెండెన్స్ షీట్ల ద్వారా చూపిస్తే మీరేమన్నారు, మీవి తాత్కాలికమే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం, బయోమెట్రిక్ అమ్మాయి ఓఎంఆర్లను స్కాన్ చేసేంత వరకు వచ్చేది అన్నారు. మరి ఆ రోజు గ్రూప్ 1 2.0లో కూడా ఫస్ట్ అటెండెన్స్ కు స్కాన్ చేసినాక వచ్చిన దానికి తేడా వచ్చింది. మరి ఆ రోజు సిక్కు లచ్చ లేకుండా ఈ కాంగ్రెస్ అడ్వకేట్లు తిరిగి రద్దు చేసిరా చెప్పండి. ఈ రోజు కూడా స్కాన్ చేసినాకనే కదా ఎక్కువ వచ్చింది. ఈ రోజు టెంటేటివ్ అని చెప్పేసి
ఈ రోజు ఏదైతే ఓఎంఆర్లు స్కాన్ చేస్తారో ఓఎంఆర్లు స్కాన్ చేసిందే ప్రమాణికం అన్నప్పుడు ఆ రోజు తిరిగిన నర్సింగ్ నీకు సిక్కు వచ్చా ఉంటే నర్సింగ్ గారు మీరు రాండి, మీరు ఇప్పుడు రాండి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడండి. ఈ నర్సింగ్ ఎక్కడ పన్నాడు, ఈ బల్మూర్ వెంకట్ ఎక్కడ పన్నాడు? ఈ 18 మందిని తేల్చకుండా ఉండడానికే మీరు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. మీరు అన్నారు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చినాక ఎలాంటి అవకతవకలు జరగలేదు, దీనివల్ల భారీగా పేపర్లు లీక్ అయినాయా, భారీగా ఒకళ్ళొకళ్ళు చూసుకొని రాసిర్రా, మాస్ కాపింగ్ జరిగిందా అంటున్నారు కదా. మీరు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు, మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచినప్పుడు ఎవరెవరి వాడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇది, మెయిన్స్ దీని మీద రాసిందని చూపించిర్రా? చూపించలే. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ లో కూడా వాటిల్లో కూడా ఎక్కడ డబుల్ హాల్ టికెట్ అనేది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎక్కడ మీరు మెన్షన్ చేయనప్పుడు 18 మందిని ఎక్కడ దాసిర్రు అని అడుగుతున్నాం. 18 మందిని ఎలా దాసిర్రు అంటే మాస్ కాపింగ్ జరగలేదంటున్నారు. మీకు మాట్లాడటానికి సిగ్గు వచ్చా ఏదన్నా ఉంటే చెప్పండి. ఆ రోజు ఏంది కొంగులలో చిట్టీలు వచ్చినాయి, మాస్ కాపింగ్ జరిగిందని మీరే కదా, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా ఆ రోజు మాస్ కాపింగ్ జరిగిందని వెబ్ నోట్ ఇచ్చింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు 18 మందిని బయటికి పెట్టలేకపోయింది? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవ్వలేకపోయింది? ఈ రోజు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇవ్వలేకపోయింది. ఇది పెద్దది. 18 మంది ఎట్లొచ్చిర్రు? మీకు తమ్ముంటా 18 మందితోటి ప్రెస్ మీట్ పెట్టండి. ఇవాళ మేము అందరం బీదోళ్ళం కదా, వచ్చిన వాళ్ళందరినీ మేము కొన్నారని మేము అన్నమా? మీరందరూ బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని మీరు తీసుకొచ్చి చెప్తున్నారు. ఇంతమంది బీద పిల్లలం కాదా? వచ్చిన వాళ్ళందరినీ మీరు అన్ని అమ్ముకున్నారా? మరి చెప్పండి. మీరు అన్ని అమ్ముకున్నా మేము కొంతమందిని బీదోళ్ళని తీసుకొచ్చి చూపిస్తున్నాం అని మీరు అట్టనే ఒప్పుకోండి. ఏంటి పబ్లిక్ సర్వీస్ కమిషనా, లేకుంటే ఇది పుట్టాల డబ్బానా, లేకుంటే చాయ్ కొట్ట కిల్లి డబ్బానా? ఆ రోజు జీరాక్స్ అంటారని ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మీరు స్టిక్కర్లు వేసిరే. ఈ రోజు 18 మంది ఎక్కడొచ్చారని మీరు కోర్టులో చెప్పలేదు, సింగిల్ బెంచ్ కు చెప్పలేదు. ఈ రోజు డివిజనల్ బెంచ్ లో కూడా పూర్తి విచారణ జరగలేదు. న్యాయ వ్యవస్థ అంటున్నది. ఈ రోజు ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది పెద్ద పెద్ద పదాలు. ఈ పదాల వెనక డేటా ఉండాలంటున్నారు. ఈ పదాల వెనక డేటాను ప్రొడ్యూస్ చేయాలంటే ఈ రోజు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకే లేదని మేము అడుగుతున్నాం. వాళ్ళు డేటా ఇవ్వవలసినటువంటి వాళ్ళు డేటాను మనిషి వాళ్ళ జోబులలో పెట్టుకుంటుంటే ఇవాళ మేము ఎట్లా ఇవ్వాలి? అందుకే మేము అంటున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయాలి, గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసి చేయండి. సింగిల్ బెంచ్ ఏమన్నది? ఎవాల్యుయేషన్ చేయమన్నది, లేదంటే రీమెయిన్స్ పెట్టమన్నది. ఎవాల్యుయేషన్ చేస్తే మీకేం గొప్ప అయింది అంటున్నాం. వచ్చిన వాళ్ళు మేము జెన్యున్ గా చదువుకున్నామని అంటున్నారు కదా. జెన్యున్ గా చదువుకున్నారు, చదువుకోలేదని మీ మీద మేము అలిగేషన్ చేయలే. ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించినాం. తప్పులను ఎత్తి చూపిస్తే మీరెందుకు వచ్చారు? ఈ రోజు ఇంకొక అలిగేషన్ బరాబర్ చెప్తున్నాం. ఇవాళ 6th ర్యాంకర్ అనేటోడు జల్ పెన్ తో రాసిండు. దమ్ముంటే నా మీద డిఫమేషన్ ఏమనండి. ఈ పేపర్లను ఏ టెస్ట్ కంటే, ఏ ల్యాబ్ కంటే ఇవాళ పెన్నులో ఇంకును ప్రొడ్యూస్ చేసే ప్రతి కంపెనీకి ఆ పేపర్ను పంపుదాం. ఐఎన్ టెక్నాలజీని తీసుకొస్తాం. మేము హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తాం. వాళ్ళు జెల్ పెన్ తో ఎందుకు రాసిర్రు? మీరు అంటారు జెల్ పెన్ తో రాసిర్రంటే ఒక్కొక్క ఆయన అంటాడు జెల్ పెన్ అనేటటువంటి ఒక నిబంధనను వాళ్ళు ఉల్లంఘిస్తే మాస్ కాపింగ్ జరిగిందా అంటారు, లేకుంటే భారీగా ఇళ్ళ అక్రమాలు జరిగినాయి అంటారు. ఇలా 30-40 మంది వచ్చిరండి. ఇలా జెల్ పెన్ నిబంధన ఎందుకు పెట్టుకున్నారు? మీరు తీట బట్టి జెల్ పెన్ తో రాయలేదా? మీరు తీట బట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జెల్ పెన్ నిబంధన పెట్టుకుందా? మాకు తీట ఉందా, మీకు తీట ఉందా? పేరెంట్స్ ఒక ఆయన అంటాడు వాళ్ళు జెల్ పెన్ తో రాస్తే మీకేం గొప్పైంది, మీరు రాయకపోయారు అంటారు. ఇలా జెల్ పెన్ అనే దానికి ఇంకొక దానికి ఎంత తేడా ఉంటది? క్యారమ్ బోర్డ్ లో ఫోటో వేయకుండా స్టైగర్ ను కొడితే పోతుందా చెప్పండి? ఫోటో వేసి క్యారమ్ బోర్డ్ ఆడితే ఎంత స్మూత్ గా పోతుంది? బండిలో చైన్ కు ఒక గ్రీస్ వేస్తే బండి ఎంత స్మూత్ గా పోతుంది? అదే విధంగా జెల్ పెన్ తో రాస్తే అంత స్మూత్ గా పోతుంది, టైం కలిసి వస్తుంది. ఈ జెల్ పెన్ కేసును ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చినటువంటి లక్షలు తీసుకున్న అడ్వకేట్ ఆ రోజు ఎందుకు ట్యాగ్ కానియలేదని అడుగుతున్నాం. ఎందుకు ట్యాగ్ కానియారు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల పక్షాన నిలిచే ప్రభుత్వం. ఆ రోజు జెల్ పెన్ కేసును ట్యాగ్ అయితే
ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ లోనే జైల్ పెన్ గురించి వచ్చేది కదా. ఈ రోజు చాట్ల తోడు పోసి కుక్కలకు పంచాలు పెట్టినట్టు, ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేసి తెలంగాణలో ఒక పంచాలు పెట్టినట్టు, ఈ రోజు ఈ విధంగా జైల్ పెన్ నిబంధనను విచారించకుండా ట్యాగ్ చేసి బెంచ్ను మారినాక ఇంకొక బెంచ్కి ఎందుకు పోనిచ్చిర్రు? ఆ రోజు దాదాపు 100 గంటల వరకు ఉన్నటువంటి ఒక సింగిల్ బెంచ్ న్యాయస్థానం ముంగట జైల్ పెన్ను విచారణకు రాకుండా, ఒక సంపూర్ణమైన జడ్జిమెంట్ రాకుండా, సంపూర్ణమైనటువంటి అలిగేషన్స్ పైన సంపూర్ణమైనటువంటి విచారణ జరగకుండా అడ్డుకున్నది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదా అని, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక దత్తమ్మని మేము అంటున్నాం. రాజ్యాంగబద్ధ సంస్థ అయితే రాజ్యాంగం ప్రజల వల్ల వచ్చింది, వివిధ పీపుల్ అని ఉంటది, మీరు ఎక్కడి నుంచి ఊడిపడ్డారని ఈ అలిగేషన్ కూడా మీరు చెప్పాలి. తప్పకుండా ఇది తప్పని కూడా మేము చెప్తున్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 1:1 అని మీరు పిలిచిర్రు. ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్, ఫిఫ్త్ స్పెల్ వరకు పోయిర్రు. ఎందుకు పోయిర్రు? 1:1 అని పెట్టినాక ఇది అడిగితే అడుగుతారు. కొంతమందికి లేట్ కావడం వల్ల యూపీఎస్ లో ర్యాంకులు వచ్చినాయి, కొంతమందికి వేరే ఉద్యోగాలు వచ్చినాయి, ఆ ఉద్యోగాలకు పోయిరు కాబట్టి వేరే డోళ్ళని పిలిచినామంటారు. కరెక్టే, ఎంతమందిని పిలిచిర్రు, ఎన్ని స్పెల్లలో పిలిచిర్రు, వాళ్ళకు ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ ఏంది, మెయిన్స్ హాల్ టికెట్స్ ఏంది, అది చెప్పలే. అది ఎందుకు చెప్పరు? ఇంతమంది స్పెల్లలో ఏం జరిగింది? 1:1 పిలిచినప్పుడు ఎందుకు ఇంతమందిని పిలిచిరని అడుగుతున్నాం. ఇంకొక మేము చెప్పేది, వీళ్ళు ఇచ్చినటువంటి నియామకాలలో అత్యంత దరిద్రమైనటువంటిది ఇవాళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చున్నారంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకలు ఎంత దారుణం అంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు పెట్టుకున్నటువంటి నిబంధన ఏందండి? ముందుగా జరగాలి అన్నారు. మీరు ముందుగా ఎందుకు చేయలేదు? ఆ ముందుగా చేయకపోతే ఈ రోజు జరిగినటువంటి వైపరీత్యాలను మీ ముందుకు నేను పెడుతున్నా. ఎలాంటి వైపరీత్యాలు అంటే, వీళ్లకు ఉద్యోగాలు చేస్తున్నా గానీ ఆ ఉద్యోగులను ఈ రోజు వీళ్ళు ఇక్కడనే తీసుకొచ్చిర్రు. ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు కనీసం 10 మంది ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కోటీశ్వర్ల కొడుకులు ఉన్నారు. వాళ్లకు కోట్లు వచ్చేటటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చిర్రు. ఫస్ట్ జోన్ లో ఒక ఎస్ఐ ఉన్నది, ఆమెకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎట్టిస్తారండి? ఇంకొక ర్యాంకర్ ఉన్నారు, ఆయన ఆ రోజు పెట్టకపోతే మొన్న ఆ ర్యాంకర్ తోటి ఆ ర్యాంకర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ర్యాంకర్ కూడా ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక ర్యాంకర్ కు అట్లనే ఇవాళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పైన సంపూర్ణమైనటువంటి విచారణ జరపాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఆ రోజు బీదలకు రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలు స్వాగతించారు. కానీ ఇంప్లిమెంటేషన్ లో ఏది ఓపెన్ నుండి తీయమంటే వీళ్ళు ఓపెన్ నుండి తీయకుండా మొత్తం గుండుగుత్తగా తీసిర్రు. ఆ గుండుగుత్తగా తీయడం వల్ల ఈ రోజు అసలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల దానిలో తప్పు చేసిర్రు. ఇంకొకటి వీళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుంటే అలా నిజమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకోవాల్సినటువంటి బీద కుటుంబాలలో పుట్టిన రెడ్డి అయినా, కమ్మ అయినా, కోమటి అయినా, బాబని అయినా ఇలాంటి వారికి ఇవాళ ఈడబ్ల్యూఎస్ దక్కకుండా చేసిర్రు. ఇవాళ ఎస్ఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఈ రోజు అందులో కోటీశ్వర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇక్కడ పెద్ద గూడుపుటం జరిగింది. ఇవాళ క్రీమ్ పోస్టులు మొత్తం ఇవాళ రెడ్లకే వచ్చినారు. మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు సామాజిక న్యాయం జరిగింది అని చెప్తున్నారు. ఇవాళ 29 జీవో వల్ల ఎంత అన్యాయం జరిగింది. ఎస్సీలు ఒక్కరే పైకి వస్తారు, ఎస్టీలు ఒక్కరే పైకి వస్తారు, మిగతా వాళ్ళు అక్కడనే వాళ్ళకి ఇచ్చినటువంటి పోస్టులలోనే ఉంటారు. అవి వచ్చినటువంటి ఎస్సీలు ఓపెన్లకు పోయినటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? క్రీమ్ పోస్టులు ఎవరికి వచ్చినాయి? ఇవాళ క్రీమ్ పోస్టులు మొత్తం ఒక సామాజిక వర్గానికే వచ్చినాయి. ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఎందుకు విచారణ జరపరు? ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణలో ఉద్యమాన్ని చేపించి తెలంగాణను కొట్లాడిచ్చి మమ్మల్ని అందరు చేసినటువంటి వీళ్ళు ఇవాళ ఆంధ్రోళ్ళు ఎంతమంది వచ్చారు? 8 మంది ఆంధ్రోళ్ళు వచ్చారు. ఈ 8 మంది ఆంధ్రోళ్ళు ఇవాళ వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చిర్రు, స్టేట్ రిజర్వేషన్స్ ఇచ్చిర్రు. ఏ విధంగా స్టేట్ లో ఉన్నటువంటి సోషల్ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ రోజు నుంచి చెప్పినాం, ఈ ఆంధ్ర వాళ్ళు ఎందుకు వచ్చారు, ఈ తెలంగాణను తెచ్చుకున్నది ఎందుకు, తెలంగాణ ఉద్యమాన్ని మాతో చేపించినటువంటి ఈ మేధావులందరూ ఎక్కడ పడినారని అడుగుతున్నాం. గంట చక్రపాణి ఎక్కడున్నాడు, ఈ ఆకునూరు మురళి ఎక్కడున్నాడు, మరీ ముఖ్యంగా
జేఏసీకి పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం ఎక్కడ పన్నాడని అడుగుతున్నాం. ఇదే గంట చక్రపాణి తెలంగాణలో గ్రూప్ 1 జరగకుండా టాస్ అని రావాలి, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రావాలి. ఇవాళ ఆర్టీఓ ఉంటే రెవెన్యూలోనే ఉండొద్దు, ఇవాళ మున్సిపల్ కమిషనర్ గా ఉంటే మున్సిపాలిటీలోనే ఉండొద్దు. ఇవాళ యూపీఎస్సీలో ఒకడు ఐఏఎస్ గా సెలెక్ట్ అయితే వాడు వివిధ విభాగాలలో ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా ఉండాలని ఆపి వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలను గ్రూప్ 1 నియామకాలు జరగకుండా అడ్డుకున్న గంట చక్రపాణి ఈడ ఎక్కడ గంటలు కొడుతున్నామని మేము అడుగుతున్నాం. ఎందుకు ఇవాళ ఆందోళన ఇంతమంది వస్తే ఎందుకు మీరు పెదాలు ఇప్పట్లేరు? ఏమన్నంటే 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 జరుగుతున్నది, ఈ 14 సంవత్సరాలలో జరగలేదు, దీన్ని ఎట్లయినా జరిగేయాలంటాం. ఎట్లనైనా జరగనియాలని అన్యాయంగా అక్రమంగా ఈ నియామకాలను ముందుకు పోనిద్దామా చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ది సబ్స్టాన్స్ ఉన్నది, జెల్పెన్ మీద సబ్స్టాన్స్ ఉన్నది, ఆంధ్రోలది నాన్ లోకల్ మీద సబ్స్టాన్స్ ఉన్నది, ఇవాళ హాల్ టికెట్స్ మీద సబ్స్టాన్స్ ఉన్నది మనకు. అందుకే మేము అంటున్నాం హడక్ ఆఫీసర్స్ వీళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్ డే ఆఫీసర్స్ అని అడుగుతున్నాం అని చెప్తున్నాం. నిరుద్యోగులారా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులారా, మీరు భయపడొద్దు. ఖచ్చితంగా ఈ కేసులో మనం గెలుస్తాం. పోరాడితే 100% గెలుస్తాం. మనం పోరాడుతుంటే ప్రతిపక్షాలు కూడా వస్తాయి. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా రావడానికి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులను కొట్లాడాలి. ఈ రోజు వాళ్ళ అధికారులుగా నియామక పత్రాలు తీసుకుంటున్నారంటే అన్ని అయిపోయిందని మీరు ఆగం కాగ్రి. ఈ రోజు నియామక పత్రాలలో జరుగుతున్నటువంటి దారుణాలు ఇవి. ఇంకా అసలు రేపటి నుంచి పెద్ద డ్రామా జరుగుద్దండి, చాలా పెద్ద డ్రామా జరుగుద్ది. ఈ డ్రామా గురించి ముందే చెప్తున్నా. ఏం జరుగుద్దో తెలుసా? ఈ రోజు నియామకాలలో నియామక పత్రాలు అందుకున్నటువంటి బిడ్డలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో బీద పిల్లలు ఎవరున్నారో వాళ్ళతోటి ఇక సోషల్ మీడియా వాళ్ళతో అందరితోటి దయచేసి ఇంటర్వ్యూలు ఇప్పిస్తారు. ఇంకా మాకు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి సోషల్ మీడియా అన్నలకు ఒక్కసారిగా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. అన్న మేము అందరు కొనుక్కున్నారు అనుకోలే, అమ్ముతున్నారు అనుకో అని చెప్పట్లేదు. దీన్ని డీవియేషన్ వెనకాల పెద్ద కుట్ర కోణం ఉన్నది. ఈ ఆంధ్రలో రావడానికి సాక్షాత్తు ఒక మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు ఆంధ్ర పిల్లలు రావడానికి తొత్తులుగా మారి ఈరోజు తీసుకొచ్చిర్రు. అద్దమ్మ రాత్రి దొంగోడు దొంగతనానికి పోయినట్టు ఈ రోజు రిజల్ట్ ఇచ్చిర్రు. మెయిన్స్ అనే పదాన్ని కూడా ఈ రోజు కరెక్ట్ గా రాయలేకుండా ఇచ్చిర్రు. ఇలాంటి దగులుబాజీలు తోటి నియామకాలు జరుగుతుంటే ఎంతో అన్యాయం జరిగింది. అసలు అన్యాయాన్ని బయట పెట్టమంటుంటే ఇక రేపటి నుంచి వీళ్ళ కుట్ర బయటకు వస్తుంది. ఒక బీదాహం తీసుకొస్తారు. ఈమె నడుస్తందుకు చెప్పులు కూడా లేవు వేసుకోవడానికి. ఆ చెప్పులు తెగిన చెప్పుల్నే కుట్టుకొని వేసుకున్నది. బట్టలు చినిగిపోయినాయి, సూది దారం లేకుండా పక్కింటమ్మ కుట్టించిందని ఒకరు చెప్తారు. ఇంకొక ఆమె హైదరాబాద్ కు ఎగ్జామ్ కు పోతుంటే పైసలు లేకుంటే ఈ బిడ్డకు కలుపు తీసుకోవడానికి పత్తి తీసుకోవడానికి పోయి పైసలు తీసుకొని వచ్చి హైదరాబాద్ లో పరీక్షలు రాసిందంటారు. ఇంకొకరు చెప్తారు ఈ బిడ్డ కోచింగ్ ఎక్కడ తీసుకోలే, ఆన్లైన్ లో కోచింగ్ తీసుకుంది. ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడానికి ఈ బిడ్డకు సెల్ లేకుంటే నేనే సెల్ ఫోన్ కొని ఇచ్చినాను వస్తారు. ఇంకొక ఆయన వస్తాడు, ఆ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ లేకుండా వచ్చి నేనే బ్యాలెన్స్ చేయించింది అంటాడు. ఇవన్నీ నడుస్తాయి, ఇవన్నీ రన్ అవుతాయి. ఇక సోషల్ మీడియాలో దీన్ని చూసి ఇక చూడండి ఇంతమంది బీద బిడ్డలకు ఈ రోజు కాంగ్రెస్ వచ్చి సామాజిక న్యాయం చేస్తే ఈ బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు రాజకీయం చేస్తున్నాడు. వాడేసినటువంటి పొక్కలకు ఈడ ఉన్న కనిపించిన నలుగురు ఆశపడి ఈ నియామక పత్రాలను ఆపాలనుకుంటున్నారు. వీళ్ళు చదవనియరు, వీళ్ళకు ఉద్యోగాలు చేయరు, ఉద్యోగాలు చేయనియరు. ఇక ఇది నెక్స్ట్ ఎపిసోడ్ ఇక ఇదే ఉంటది. దయచేసి అన్నల్లారా, మీరు మా కష్టాలను మీరు చూస్తున్నారు, మా పోరాటం వెనుక ఎంత నిజాయితీ ఉందో మీరు చూస్తున్నారు. మీ లేవనెత్తినటువంటి అంశాలు సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకుంది. ఇవాళ డివిజనల్ బెంచ్ కూడా అడుగుతున్నాం న్యాయ వ్యవస్థను. రాజ్యాంగంలో ఉన్నది అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా గొంతెత్తి అడగొచ్చని. కనీసం 100 గంటల విచారణ జరిగినటువంటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఈ రోజు గౌరవ న్యాయస్థానం పూర్తిగా విచారణ జరపకుండా ఒకటేసారి స్టే ఇవ్వడము, మీరు స్టే ఇచ్చిన వీళ్ళిట చేయడము ఒక్కసారి న్యాయస్థానం పరిగణించాలి. ఎందుకు న్యాయస్థానం ఈ రోజు మా గోడు వినిపించుకోదు? మేము అన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టీఐ వేసినా ఏదేసినా ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్
తెలంగాణలో ఉండొద్దు, దాన్ని పొందబెట్టడమే. అందులో ఎవరూ లేరు. అందులో ఉన్నోళ్ళు మొత్తం ఎట్లా చేస్తున్నారో మీకు తెలుసు. కనీసం 70 మంది కూడా లేనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ లెక్క ఎట్లా పనిచేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ జడ్జిమెంట్ మీద ఖచ్చితంగా మనము మంచి మంచి అడ్వకేట్లను తెచ్చుకుందాం. ఇంకా జరగబోయేటటువంటి విషయం న్యాయస్థానంలో ఎట్టుంటుందంటే, ఇక వీళ్ళకు ఆఫీసర్లు వచ్చినాయి, వీళ్ళని పిలిపించుకుంటారు. ఈ రోజే చెప్తున్నారంట, ఇక మాది అయిపోయింది, మేము ఎట్టనో చేసి మీకు పత్రాలు ఇప్పించినాం, ఇక మేము పోరాడితే ఇక బాగుండదు, మీరు ఇక ఫీల్డ్లోకి పోరి ఏదన్నా తెచ్చుకోరి, ఇక మీరే ఇక పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టాలి, ప్రభుత్వాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరే, కోర్టుల కేసులు కాపాడుకోవాల్సిన వాళ్ళు మీరే. ఇక వాళ్ళ ఆఫీసర్లు అయ్యారు చూసినాం కదా. ఇక రేపటి నుంచి కపిల్ సిబాల్ కానించి అభిషేక్ మను సింగ్ కానించి ఇక అందరిని తీసుకొస్తారు. అక్కడ ఒక 10-20 మందిని పెడతారండి. ఇక ఇప్పుడు వాళ్ళు 10-20 మందిని పెడితే మేము న్యాయస్థానంలో మంచి అడ్వకేట్లను పెట్టుకోవడానికి ఎవరినన్నా అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బీఆర్ఎస్ దొంగలు, బీజేపీ దొంగలు, తొత్తులని అంటారు. దయచేసి చెప్తున్నాం, తెలంగాణ సమాజంగా వీళ్ళు వచ్చేటటువంటి ఆఫీసర్స్ ఎలాంటి ఆఫీసర్స్ మీరు పరిగణించరు. 18 మందిని లెక్క చెప్పలేదు. ఈడబ్ల్యూఎస్ లో దొంగలే దూరపడ్డారు, డబుల్ హాల్ టికెట్స్ ఉన్నాయి. తెలంగాణలో లేరు. తెలుగుకు అన్యాయం జరిగింది. దేని మీద ఏది జరగలేదు. ఈ రోజు న్యాయస్థానం కూడా విచారణ 15వ తారీఖు అని చెప్పేసి ముందే పత్రాలు ఇచ్చుకోవడం అనేటటువంటిది ఒక బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి రిక్రూట్మెంట్ లో ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఇంకా ఒక్క 10 రోజులు ఆగితే ఏమైంది? 10 రోజులు ఆగితే కాంగ్రెస్ వాళ్ళకి ఏం బొప్పైంది అని మేము అడుగుతున్నాం. మీకంతా నిరుద్యోగుల పట్ల నిబద్ధత, నిజాయితీ ఉంటే మీరు ఈ 10 రోజులు ఆగకపోయారని మేము నిలదీసి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అడుగుతున్నాం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దొంగ కమిషన్, లంగ కమిషన్, లత్కోర్ కమిషన్, ఇది విద్యార్థులకు పరీక్షలు పెట్టడానికి పనికిరానటువంటి కమిషన్. ఎందుకు చెప్తున్నావు అంటే, తెలుగు అకాడమీ ప్రమాణికం కాదని చెప్పింది నువ్వే, వికీపీడియా ప్రమాణికం అని చెప్పింది నువ్వే, 150 క్వశ్చన్లు తయారు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వే, సరిగ్గా పేపర్లు దిద్దేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వే, డబుల్ హాల్ టికెట్స్ ఇచ్చింది నువ్వే, జెల్ పెన్ తో ఎగ్జామ్ రాపిస్తే ఆఫీసర్లను చేసిస్తూ నువ్వే, ఇవాళ నిరుద్యోగులను గోస పెట్టిస్తుంది నువ్వే. కాబట్టి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లత్కోర్ కమిషన్, లంగా కమిషన్ అని మేము అంటున్నాం, ముక్త కంఠంతో నిలదీస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులు అధైర్యపడొద్దు, కొట్లాడదాం, పోరాడదాం, గెలుద్దాం, గెలిచి తీరుదాం. ఈ అడక ఆఫీసర్లను మళ్ళా ఒక్కసారి ఇంటికి పంపిద్దాం. ఇన్ని రోజులు గ్రూప్ 1 మాక్ టెస్ట్, ప్రిలిమ్స్ మాక్ టెస్టులు జరిగినాయి, మెయిన్స్ మాక్ టెస్టులు జరిగినాయి. ఇప్పుడు అది ఏ దశకు వచ్చింది అంటే మాక్ ఆఫీసర్స్ దశకు వచ్చింది. గ్రూప్ 1 మాక్ ఆఫీసర్స్ వీళ్ళు. కాబట్టి మీరు అధైర్యపడకుండా ఈ 14 రోజులు ఇచ్చే పోరాటానికి అందరూ కలిసి రావాలి, అందరం పోరాడదాం. దీనితోటి అన్ని పోర్టుల ప్రక్షాళన జరగాలి, నియామకాలు ఏ దశలో ఉన్నా కానీ నిజాయితీగా జరగాలని కోరుకుంటున్నాం. తర్వాత దీన్ని దశల వారీగా సామాజిక ఉద్యమకారులతోటి, కుల సంఘ నాయకులతోటి, పొలిటికల్ లీడర్లతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీని తడతాం. అక్టోబర్ 13 నుంచి 10 నుంచి 14 లోపల భారీ బహిరంగ సభ గ్రూప్ 1 జరిగిన అన్యాయం మీద నిర్వహించబోతామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 రిజల్ట్ రాత్రికి రాత్రి, అంటే అర్ధరాత్రి స్వతంత్రం ఏ విధంగా వచ్చిందో టీఎస్పీఎస్సీకి కూడా అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టున్నది. ఈ టీఎస్పీఎస్సీ మరి నాన్ లోకల్కి తెలంగాణ గ్రూప్ రిజల్ట్ లో వివిధ రిజర్వేషన్ కోటాలో చూపించడం అనేది ఏ విధంగా సమంజసం అనేది టీఎస్పీఎస్సీని అడుగుతా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆయన నాన్ లోకల్ అయితే ఆయనకి బీసీడీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ రిజర్వేషన్లు ఏ విధంగా వర్తిస్తాయి? అంటే ఉద్యోగాలు మరి అమ్మినారా కాదా అనేది ఈ విద్యార్థులే గమనించాలి. మేము 100% ఉద్యోగాలు అమ్ముడు పోయాలని మేము చెప్పలేం. దాదాపు 70-80% వాస్తవంగా రాసిన విద్యార్థులు ఉండొచ్చు, కానీ 30% దాదా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోయినాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. టీఎస్పీఎస్సీ కూడా అమ్ముడుపోతా ఉంది. మరి ఎవరితో చేయాలి మేము ఉద్యోగాలు నెక్స్ట్ భర్తీ? ఈ టీఎస్పీఎస్సీ మీద ట్రాన్స్పరెన్సీ ఎలా వస్తాయి? ఏ విధంగా నమ్మకం వస్తుంది మాకు రాబోయే నోటిఫికేషన్లు కూడా?
అదేవిధంగా వివిధ ప్రభుత్వాలు కూడా అపోజిషన్ పార్టీలు కూడా స్పందించాలి. దీనిపైన టీఎస్పీఎస్సీలో ట్రాన్స్పరెంట్ లేదు. రాబో కాలంలో వచ్చే నోటిఫికేషన్ల మీద మాకు నమ్మకం లేదు. వివిధ డిపార్ట్మెంట్ల ఎగ్జామ్స్ లో కూడా తెలుస్తా ఉన్నది. దీనికి కింది స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరు బాధ్యులే. దీనికి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాల్లోనే కాదు, జీపీఓ ఉద్యోగాల్లో కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నది అనేది. ఫస్ట్ జియోలో జీరో సర్వీస్ మీద వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ అందిస్తా ఉన్నారంటే వాళ్ళకి ఎంత అవకతవకలు జరిగినాయి, ప్రభుత్వం ఎంత వసూలు చేసుకున్నది వాళ్ళ దగ్గర అనేది అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభుత్వం క్యాష్ ని, ఒక డబ్బుని వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే చేస్తా ఉంది. ఈ విధంగా జీపీఏలో కూడా అదే విధంగా జరిగింది. అదేవిధంగా టీచర్ల పోస్టుల్లో కూడా గతంలో 22,000 టీచర్ల పోస్టు ప్రమోషన్ ఇస్తే దాంట్లో కూడా అప్పుడు టెట్ క్వాలిఫై అని చెప్పేసి మొన్న సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి సంబంధించి ప్రభుత్వమే ఆ టీచర్ల ప్రమోషన్లు వాళ్ళు క్వాలిఫై కారని చెప్పేసి వాళ్ళ తరపున ఇవాళ అప్పీలుకి పోతా ఉందట. అంటే దేనికి సంకేతం అండి? దేనికి సంకేతం? టీచర్లు పోవాలి కానీ ప్రభుత్వం వాళ్ళ తరపున పోవడం ఏంటి? ప్రభుత్వం వాళ్ళతో పోవడం ఏంటి? అంటే లాయర్లకు కూడా ఈ డబ్బులు తీపియాలి ఈ ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళ టీచర్ల దగ్గర నుంచి వీళ్ళు తినాలి పైసలు ప్రమోషన్ల ద్వారా కూడా. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ ఉందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో అర్థం చేసుకోవాలి. అందరినీ కొనేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను కూడా తమ చేతుల్లో పెట్టుకొని అన్య అక్రమాలకు పాల్పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రూప్ 1 రిజల్టే రాత్రి కాదు, 15 రోజులు టైం ఇస్తే మీకు రాత్రి రిజల్ట్ ఇచ్చి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 14 సంవత్సరాలు వెయిట్ చేశారు కదా, మరి ఎందుకు ఇంత తొందరగా ఇస్తా ఉంది? దీన్ని కూడా విద్యార్థులు, నిరుద్యోగులందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా అక్రమాలు జరుగుతా ఉంటే మరి రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఏం చేయాలి? అది చదువుకోవాలా? ఏం చేయాలి? చదువు రాని వాళ్ళు వీళ్ళంతా అక్రమాలకు ఇట్లా పాల్పడతా ఉంటే, చదువు వచ్చి ఉద్యోగాల కోసం అని కోట్లాడుతూ ఉంటే రేపు ఉద్యోగాలు వస్తాయా లేవా, అమ్ముకుంటారా ఏమనే ఉద్దేశంతోనే భయంలో నిరుద్యోగులు ఉన్నారు. ఫస్ట్ ఒక జియో తీసుకొస్తారు, తర్వాత ఇంకో రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ప్రభుత్వం జియో నెంబర్ 29ని తీసుకురావడానికి కారణం ఏంటి? ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్ అయితే వాళ్ళు నాన్ లోకల్ ని ఇక్కడ వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారంటే మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి, రిజర్వేషన్ ఫలాలు పొందే విద్యార్థుల పరిస్థితి ఏంటనేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి గమనించి నిరుద్యోగులందరూ దీనిపైన భారీ ఉద్యమం చేయాలనేసి నేపాల్ తరహా ఉద్యమం బరాబర్ తెలంగాణలో రాబోతుంది. రాకపోతే మాత్రం దీనికి ఉద్యోగం రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళకు నేపాల్ తరహా ఉద్యోగం కాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబర్ ఈ ప్రభుత్వానికి మేము మా నిరుద్యోగులు ఏంటో బరాబర్ చూపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఇంద్రా నాయక్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరుద్యోగులు చాలా కష్టపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ 60 పోస్టులు కలిపి 523 పోస్టులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అమ్ముకున్నారు. బరాబర్ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది. నీకు గనక దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఆ 18 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎగ్జామ్ ఎవరు రాసిండు? ఎల్లయ్య రాసిండా, పుల్లయ్య రాసిండా, మల్లయ్య రాసిండా, రేవంత్ రెడ్డి రాసిండా, చామల కిరణ్ కుమార్ రెడ్డి రాసిండా? పేరు పెట్టకుండా నువ్వు ఇలా వెబ్సైట్ లో పెడుతుంది. ఈ దొంగనాకులు కూడా నమ్మి ఇలా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ ఉద్యోగాలు ఇస్తారనుకుంటే కనీసం మా గురించి పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడానికి 100% ఇలా నిరుద్యోగులు మాత్రమే. ఆ నిరుద్యోగులను ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు ఇలా ఊరికి ఒక్కొక్కరు 10 మందికి ఇన్స్పైర్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ జియో 29 తీసుకొచ్చి ఈ ఎస్టీ, ఎస్సీ బిడ్డలకు అన్యాయం చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీజీపీఎస్సీ ఏదో ఉందో అతి ఉత్సాహం చూపెడుతుంది మా మీద. అర్ధరాత్రి
దొంగలు పడటానికి ఇవాళ రిజల్ట్ ఇవ్వడానికి గల కారణం ఏంది? ఇవాళ శిల్పకళ వేదిగా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ కనుక కారణం ఏంది అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ గ్రూప్ 1 ను అమ్ముకున్నది. ఇలా అందరికీ అర్థమవుతున్నది. 14 సంవత్సరాలు ఆగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 15 రోజులు ఆగితే డీజిల్ బెంచ్ లో మాకు ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు డీజిల్ బెంచ్ కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా గెలుస్తారనే ఒక నమ్మకంతో ఇవాళ ఇక్కడికిక్కడ అడ్డుకట్టేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక ప్రతి వేదిక మీద ఎక్కడ పడితే ఎక్కడ గ్రూప్ 1 అడ్డుకుంటున్నారు. నువ్వు నిజాయితీగా సక్రమంగా ఎగ్జామ్ పెడితే మేము ఎందుకు అడ్డుకుంటాం? ఎక్కడ బయోమెట్రిక్ లేదు, ఎక్కడ పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఏ దశలో కూడా ప్రిలిమ్స్ దశలో కూడా ఇలా రిజర్వేషన్ పాటించని వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని రాష్ట్రాలు తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉన్నారో వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే కేసులు వేస్తున్నారో వాళ్ళ మీద ఇలా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అధికారం వచ్చింది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇలా రేవంత్ రెడ్డి మొహం చూసి ఇలా నిరుద్యోగులు ఓట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మకం చేస్తుంది, ఎస్సీ ఎస్టీ పిల్లలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు కూడా మమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఉద్యోగాలు ఎవరైతే గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయో ముందుకు పోయే ఉద్యోగాలు కావు. తాత్కాలికంగా దగ్గితే తుమ్మితే పోయే ఉద్యోగాలు. వీళ్ళకంటే సిగ్గుసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఈ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకన్నా ఉండాలి కదా. రేపు మీ ఉద్యోగాలు పోతే మీరు ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి దయచేసి ఆలోచన మిత్రులారా, మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీరు గెలవరు, మీరు ఇబ్బంది పడతారు. మీరు ఆగండి, ఈ అపాయింట్మెంట్ ముందుకు వెళ్ళనీయకండి. ఎందుకంటే రేపు బాధపడేది మనము. ఇవాళ నిరుద్యోగుల మధ్య గొడవలు పెట్టేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ ఎస్టీల అమ్మడాల మీద కానీ ఎవరైతే అన్ని శాఖలలో అన్ని వర్గాల మీద ఇలా చిచ్చు పెట్టేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇంకోటి, ఇలా రిజల్ట్ రాగానే ఒక అమ్మాయి ఇంటికా నుంచి పారిపోయింది. ఎందుకంటే నేను ఎగ్జామ్ మంచిగా రాసినా కూడా నాకు ఉద్యోగం రాలేదని చేసి ఒక అమ్మాయి ఇంటికా నుంచి పారిపోయింది. ఇలా చాలా మంది ఇలా నిరుద్యోగులు అయితే ఉన్నారో చాలా బాధపడుతున్నారు. 10 సంవత్సరాలు కష్టపడే వాళ్ళకి రాకుండా ఎవరైతే రీసెంట్ గా పాస్ అయిన వాళ్ళకే వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయి. అంటే వాళ్ళు కూడా ఇలా చాలా మందిలో కూడా అగ్రవర్ణాలకు ఇచ్చుకున్నామని చెప్పి అనుకున్నారు. ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పొందారో, ఈడబ్ల్యూసీ వాళ్ళు పొందినారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలు పొందారు. ఎవరైతే అగ్రవర్ణాలకి జాబులు ఇవ్వలేదు, బీసీ బిడ్డలకు ఇవ్వలేదు, ఎస్టీ బిడ్డలకు ఇవ్వలేదు, ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నారో వాళ్ళకి మాత్రమే ఈ జాబులు ఇచ్చారు. ఖబర్దార్, ఒకటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాము, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. ఈ జియో 29 తీసేసి జియో 55 ప్రకారమే ఎగ్జామ్ మళ్లీ పెట్టాలని కోరుకుంటాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవినీతి పైన గొప్ప పోరాటాలు చేసిరు. ఆ రోజు జనార్దన్ రెడ్డిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని, జనార్దన్ రెడ్డిని ఉరి తీయాలని నానా రకాల మాటలు మాట్లాడారు ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి. ఈరోజు అదే టీఎస్పీఎస్సీలో మళ్ళీ అవినీతి జరుగుతున్నది. అదే జనార్దన్ రెడ్డిని వీళ్ళు పుష్పగుచ్చాలు ఇచ్చి మంచిగా సాధనంగా వీళ్ళు సాగనంపినారు. మరి అదే టీఎస్పీఎస్సీలో ఈరోజు గ్రూప్ 1 పైన ఇంత అవినీతి జరుగుతుంటే వీళ్ళు జనార్దన్ రెడ్డి యొక్క ఆ కాలంలో జరిగినటువంటి అవినీతిని మళ్ళా కొనసాగిస్తున్నారు. ఈరోజు మీరు మాస్ కాపింగ్ జరిగిందా అని అడుగుతున్నారు. మరి మాస్ కాపింగ్ జరగలేదు, కరెక్టే. ఇద్దరు వ్యక్తులు ఎలా కాపింగ్ చేసి దొరికినారు? పేపర్ బయటికి వెళ్ళలేదు అంటున్నారు. మరి వాళ్ళకు ఆ క్వశ్చన్ ఎట్లా తెలిసినాయి? తెలంగాణలో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయాన్ని వీళ్ళు సాకుగా చూపి ఈరోజు మాతోటి బస్సు యాత్ర చేయించుకొని ఈ రాష్ట్రం అంతా తిప్పించుకొని అధికారం రాగానే వీళ్ళు అదే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ దమనకాండ చేస్తున్నారు. ఈ గ్రూప్ 1 పైన ఇది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సుదీర్ఘంగా 6 నెలల పాటు ఈ తీర్పునిస్తే ఈరోజు మీరు ఆ
డివిజన్ బెంచ్లో మీరు గెలిచారు, ఓకే. కానీ ఇది ఏ రోజు నిలవదు. ఈ సింగిల్ బెంచ్ తీర్పు మాత్రమే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో గెలుస్తుంది. ఆ నమ్మకం మాకున్నది. మీరు ఈ గ్రూప్ 1 పైన అనవసరంగా పంతాలకు పోయి ఈరోజు నిరుద్యోగులకి, నిజంగా చదువుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీసం 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో కావాలని వీళ్ళు లిటిగేషన్స్ పెట్టి ఈ నిరుద్యోగులకి మరియు ఉద్యోగం ఇచ్చినట్టు వీళ్ళు నాటకాలు ఆడి వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టి వీళ్ళు హాయిగా టైంపాస్ చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఫిల్ చేస్తారు? దాదాపుగా 22 నెలల సమయం వస్తున్నది 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తా అని. ఆ రోజు మీరు సభలలో బాహాటంగా ప్రకటించి ఈరోజు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు. జీపీఓ, ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, కానీ వీళ్ళు పాత వాళ్ళని తీసుకున్నారు. ఈ నిరుద్యోగులకి వీళ్ళు ఏ రాజు న్యాయం చేయరు. ఖచ్చితంగా మీరు ఏ సాకునైతే పెట్టుకొని ఏదైతే వేలు చూపించి మీరు అధికారంలోకి వచ్చిరో ఖచ్చితంగా అదే వేలుతో మీ కంట్లో పొడిచి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతాం. ఖచ్చితంగా మిమ్మల్ని గద్దదింపేదాకా ఈ నిరుద్యోగుల యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంది. మీరు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో నింపలేదు. దాని యొక్క పరిణామాలు నిరుద్యోగుల నుంచి మీరు ఎదుర్కొంటారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు కేవలం 258 క్వశ్చన్ పేపర్లు ఎక్స్ట్రా వచ్చినాయని రెండోసారి జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని రద్దు చేపించి ఈ రోజు 2010 కేవలం 1% ఎక్కువ వచ్చింది. మరి ఆ రోజు తప్పు అనిపించిన ఆ ఎక్స్ట్రా ఓఎంఆర్ షీట్లు మరి ఈ రోజు ఎక్కువ వచ్చినటువంటి 1% వచ్చినటువంటి ఎక్స్ట్రా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ రోజు తప్పు కాదా? అది ఈ రోజు తప్పు అనిపించట్లేదా మీకు? ఆ రోజు 258 ఎక్కువ వచ్చినాయని గ్రూప్ 1 సెకండ్ టైం ప్రిలిమ్స్ రద్దు చేయించారు. మరి 968 క్వశ్చన్ ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినటువంటి గ్రూప్ 4 మీరు అధికారం రాకముందుకేమో అందులో మొత్తం అవినీతి జరిగింది, తప్పు జరిగింది, మొత్తం ఇది ఫ్రాడ్ జరిగింది, ఫాలో కాలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టీఎస్పీఎస్సీ ఫాలో కాలేదు అన్నారు. మరి మీరు అధికారం రాగానే అదే గ్రూప్ 4 సక్రమం అయిపోయింది. ఈ రాజకీయాల కోసం, మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, మీకు ఎమ్మెల్యే పదవుల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులని ఆడుకొని ఈరోజు వదిలేస్తున్నారు. మీరు నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఒక్క నిరుద్యోగి కూడా మీకు ఇంకా ఇస్తారేమో, ఇంకా నోటిఫికేషన్ ఇస్తారేమో వెయిట్ చేసినాం. ఈ రోజు బయటికి రావాల్సి వస్తున్నది. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. అవినీతి తప్ప, గ్రూప్ 1లో అమ్ముకోవడం తప్ప ఏం లేవు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ముందడుగు వేయాలి. రెండోది, ఈ గ్రూప్ 1 పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఈ గ్రూప్ 1 పైన ఏ పార్టీస్ అయితే ఇప్పుడు మీరు చేసినప్పుడేమో అప్పుడు మీరు వచ్చి గ్రూప్ 1 పైన అవినీతి జరిగిందని మీరు మొత్తుకున్నప్పుడేమో పొలిటికల్ పార్టీస్ ఎంటర్ కాలేదు. ఈ రోజు ఏదైనా పార్టీ మాట్లాడితే ప్రతిపక్షం ట్రాప్ లో పడ్డారంటారు. మరి అసలు ట్రాప్ లో పట్టింది అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. మేము ట్రాప్ లో పడ్డది అప్పుడు, మీ ట్రాప్ లో పడ్డాం. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 ముందు పోయే నోటిఫికేషన్ కాదు. ఇది ఖచ్చితంగా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మాత్రమే. ఇది మళ్ళీ గెలుస్తుంది సుప్రీంకోర్టులో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గ్రూప్ 1 సింగిల్ బెంచ్ తీర్పు రద్దు వెనకాల కాంగ్రెస్ హస్తం 100% ఉంది. ఎందుకంటే ఉద్యోగం సాధించాలనే తెలంగాణలో 3 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 1 రాస్తే 3 లక్షల మంది అభ్యర్థులు కడుపు కొట్టి కేవలం 563 మంది కడుపు నింపాలా? ఎందుకంటే 100% వైఫల్యాలు జరిగినాయి. ఉద్యోగాల రాజీనామా చేసి గ్రూప్ 1 పరీక్షకు చాలా మంది నిరుద్యోగులు ఇవాళ ప్రిపేర్ అవుతే మీ అసమర్థత వల్ల
మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ నిరుద్యోగులు రోడ్డున పడ్డ సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేదా? గ్రూప్ 1 లో 100కు 100% వైఫల్యాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అనేటువంటి హైకోర్టు చెప్పిన హైకోర్టు తీర్పుని స్వీకరించకుండా మేము బరాబర్ గ్రూప్ 1 అనేటువంటి ఖచ్చితంగా మేము విద్యార్థులకు ఇచ్చి తీరుతాం, ఖచ్చితంగా ఇవాళ ఇస్తున్న రేవంత్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారో ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇప్పటికన్నా మీరు విరమించుకొని, ఎందుకంటే సిబిఐకి ఎంక్వైరీ చేయించిన తర్వాతనే, మీరు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించిన తర్వాతనే, మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్ట్ లో అవకతవకలు జరగలేదని నిర్ణయించుకున్న తర్వాతనే మీరు అప్పుడు ఇవ్వండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే జీవో నంబర్ 29 ద్వారా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే 209 ప్లస్ 49 258 మంది మెయిన్స్ రాస్తే 172 మందికి మాత్రమే ఓసీలో వచ్చారు. మరి ఏ విధంగా అయితే జీవో 29 లో అవకాశాలు ఏ విధంగా తగ్గిపోయినాయి, ఏ విధంగా పాత పరిధిలో జీవో నంబర్ 55 ద్వారా ఇవ్వకుండా కేవలం నిరుద్యోగుల గొంతు కోయడంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే అధికార మట్టులో నిరుద్యోగుల గొంతు కోయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందో, మేము మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు మానవతావాది అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు మానవతావాది కాదు, రేవంత్ రెడ్డి గారు మనువాది. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులని చంపే కుట్రలో, నిరుద్యోగులని అంతం చేసే కుట్రలో ప్రజలని ఏ విధంగా సరే నిరుద్యోగులని కూడా గ్రూప్ 1 అభ్యర్థులను నష్టం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర పడుతుందని తెలంగాణ నిరుద్యోగులంతా గ్రహించాలి. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. 100కు 100% గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయి కాబట్టి గ్రూప్ 1 రద్దు చేసి మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మూల్యాంకనం సరైన విధానంలో జరగలేదు, మోడరేషన్ విధానాన్ని అమలు చేయలేదు, మూల్యాంకనం ఒకే రీతిలో జరిగింది. కోర్టు ఉమెన్స్ కాలేజ్ లో ఏ విధంగా ఒకేసారి 71 మంది ఏ విధంగా వాళ్ళకు గ్రూప్ 1 లో ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, మరి అదే విధంగా వచ్చేసి 719 మందికి ఒకే తీరుగా మార్కులు ఏ విధంగా వస్తాయి? ఎందుకంటే ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థుల పైన కుట్ర చేసి ఏ విధంగా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రానివ్వకుండా అడ్డుకునేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప ఇంకా ఎవరు లేరు. మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికన్నా గ్రూప్ 1 లో ఖచ్చితంగా మేము అమ్ముడు పోయినామని చెప్పాం. కానీ అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1 లో అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి కాబట్టి మీరు ఇదే విధంగా ముందుకెళ్తే గ్రూప్ 1 లోనే మీరు ఇన్ని రకాలుగా మీరు అవకతవకలు జరిగినప్పటికీ మరి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, అవకతవకలు జరగని దాంట్లో ఆదాయాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి మాకు క్లియర్ కట్ కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీరు ఇదే విధంగా ముందుకెళ్తుంటే స్థానిక సంస్థలో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడతాం. ఎందుకంటే మా గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగితే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పండబెడతాం. ఎందుకంటే 12 గంటలు చదువుకొని గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంతో నిరుద్యోగులు పేదవాళ్ళు కడుపు మార్చుకొని ఇవాళ గ్రూప్ 1 చదివితే వాళ్ళకు తీరని అన్యాయం జరిగింది. కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది. 99% కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే ఈ జీవో 29 ద్వారా అవకతవకలు జరిగేటువంటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంటే, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన ఉంటే, రేవంత్ రెడ్డి మా తరపు నుంచి కొట్లాడాల్సిన పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అవకతవకలు జరిగినని రేవంత్ రెడ్డి తెలిసినా కనీసం మా నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడకుండా, మా తరపు నుంచి నిలబడకుండా కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే కొమ్ము కాసి రెడ్ల వాళ్ళకో, కమ్మ వాళ్ళకో, వెల్మ వాళ్ళకో కట్టబెట్టాలి. కేవలం మీ సామాజిక వర్గం ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొకసారి అవకాశంలో మేము అధికారులకు వస్తామని మీరు చేస్తున్న కుట్ర కావచ్చు. ఇవాళ మీ కుట్రను మేము త్వరలోనే తిప్పికొడతాం, మీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తాం. కాబట్టి మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది ఇవాళ అపాయింట్మెంట్ అనేటువంటి మీరు విరమించుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క తడాక ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎందుకంటే మేము సుప్రీంకోర్టు కన్నా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం, చాలా రకాలుగా మేము
చాలా రకాలైనటువంటి మానసికంగా వేదన గురి అయిపోయినాం కాబట్టి మా యొక్క నిరుద్యోగుల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడొద్దు, మా జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడబోవడం కాకుండా మా జీవితాలు నాశనం చేయొద్దు. మరొకసారి ఏ జరిగింది ఏ లేదన్నటువంటిది ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ చేపించి సిబిఐ తోటి ఎంక్వైరీ చేపించి ఏది ఎవరు అమ్ముకున్నారు, కాంగ్రెస్ పార్టీ అమ్ముకుందో లేదో సిట్టింగ్ జడ్జ్ తో నిర్ణయించి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది అత్యంత వివాదాస్పదంగా జరుగుతుంది. ఎందుకనగా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 60 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు ఎట్టిపోయినాయో, నిధులు ఎట్టిపోయినాయో, కానీ ఉద్యోగాలను గిట్ట పేద వర్గాలకు దక్కనీయకుండా ఈ ఆధిపత్య కులమనాలా లేకపోతే ఈ ఆధిపత్య ధోని, అహంకార ధోని ఎందువరకు మనం చూస్తున్నాం. చుట్టుపక్కల దేశాల్లో నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరుద్యోగుల పరంగా ఎంతటి ప్రభావితంగా ప్రభుత్వాలే కోల్పోయే సందర్భం వచ్చింది. ఎందుకనగా ఈ ఆధిపత్యం అనేది అత్యంత భయంకరమైనది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ 1 మొట్టమొదటి నోటిఫికేషన్ లో అత్యంత అక్రమాలకు, అవినీతికి మరియు పక్షపాత వైఖరికి ఈ యొక్క నోటిఫికేషన్ ముగింపు అనేది చాలా అత్యంత దారుణం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల తర్వాత మొదలైన నోటిఫికేషన్ అనేక వివాదాలకు దారితీస్తుంది. నోటిఫికేషన్ 10 సంవత్సరాల నుంచి పడుతుంది అని 2022లో నోటిఫికేషన్ వేసి పేపర్ లీక్ అయి దాని తర్వాత 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై, 3ఓసారి ప్రిలిమ్స్ అనేది జీవో నెంబర్ 29 తీసుకురావడంతో వివాదాస్పదమై బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయానికి గురై మరియు దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా దీంట్లో చాలా అక్రమాలకు దారితీసింది. ముఖ్యంగా సెంటర్ నెంబర్ 18, 19 కొన్ని సెంటర్లో అత్యధికంగా ర్యాంకులు రావడం, దాంతోపాటు ఇది మొన్న అంటున్నారు ఈ విషయంపై సింగిల్ జడ్జ్ బెంచ్ విద్యార్థుల యొక్క విషయాలను సావధానంగా వీక్షించి 3-4 నెలలు వాద ప్రతివాదనలు జరిగి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డబుల్ బెంచ్కి వెళ్ళింది. డబుల్ బెంచ్ లో కూడా కేవలం 30 నిమిషాల్లో ఎలాంటి వాదన వినకుండా విద్యార్థులని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తుని, తెలంగాణ భవిష్యత్తుని పూర్తి అన్యాయం చేసే విధంగా వ్యవహరించడం అనేది అత్యంత దారుణం, కిరాతకం. మరియు ఈ వ్యవస్థ అనేది ఎటు దారి తీస్తుందంటే పెన్నుల ద్వారా కాదు గన్నుల ద్వారా న్యాయం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి ఈ సమాజానికి ఈ వ్యవస్థ అనేది దారి తీస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో అనేక అక్రమాలకు జరిగినాయి. ఏ విధంగా అనేది ఒకటే సెంటర్ నుంచి ర్యాంక్స్ రావడం మరియు డబుల్ హాల్ టికెట్స్ 18, 19, 58, 59 పక్క ఉన్న వాళ్ళకి ర్యాంక్ రావడం, ఇది ఎంతో సందేహాలకు దారితీస్తుంది. ఈ విషయం పైన స్పందించాల్సిన ఆవశ్యకత వివిధ రాజకీయ పార్టీల పైన ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ, బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ఎన్జిఓలు అందరూ స్పందించి తెలంగాణ భవిష్యత్తుని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకనగా ఏ రాజకీయ పార్టీ అధికారులైనా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు. ఒక్కసారి రిక్రూట్ అయిన ఆఫీసర్స్ 30-40 సంవత్సరాలు వారి సర్వీసులు రాష్ట్రానికి అందించారు. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమం అనేది ఆఫీసర్ల పైన ఎంతైనా ఆధారపడి ఉంటది. అలాంటి ఆఫీసర్లను చాలా అత్యంత పారదర్శకతతో చిత్తశుద్ధితో నియమించాల్సిన అవసరం ఉంటది. ఈ విషయంపై మనకి ఎప్పుడో చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆఫీసర్స్ ఆర్ స్టీల్ ఫ్రేమ్స్ ఆఫ్ ది నేషన్. అంటే ఆఫీసర్లు కరెక్ట్ ఉంటేనే దేశం అనేది, రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించి గ్రూప్ 1ని కరెక్ట్ గా, అంటే పారదర్శకంగా, ఇప్పుడు జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలు అనేక లోటుపాట్లు ఉన్నాయని ఖచ్చితంగా మనకు సింగిల్ బెంచే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన అందరూ స్పందించాలి, న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. 14 సంవత్సరాల తర్వాత మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో మొదటిసారిగా పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి, రెండోసారి బయోమెట్రిక్ లేదు, పేపర్ ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయని ఇదే బలమూరి వెంకట గిరిధర్రావును లాయర్ని పెట్టుకొని తన మేనల్లుడిని రెండోసారి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించారు. ఆ రోజు ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయనగా మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది, ట్రాన్స్పరెన్సీ లేదని. మరి ఈ రోజు కూడా గ్రూప్ 1లో మెయిన్స్ లో ఆన్సర్ షీట్లు 10 మంది ఎగస్ట్రా వచ్చారు. ఎట్లా వస్తారు? రాసిన దానికంటే 10 మంది ఎగస్ట్రా మీరు యాడ్ చేస్తేనే వచ్చినాయా, లేకపోతే ఎట్లా వచ్చాయి? అసలు
ఫిలిమ్స్ కి మెయిన్స్ కి 2 వేరు హాల్ టికెట్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? యూపీఎస్సీ రిక్రూట్ చేసే గ్రూప్ 1 ఫిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ ఇంటర్వ్యూలో కానీ కేవలం ఒక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మీరు 2 హాల్ టికెట్ల నెంబర్ ఎలా ఇచ్చారు? ఫిలిమ్స్ క్వాలిఫై కాని వ్యక్తి మెయిన్స్ రాసేయడానికి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫిలిమ్స్ హాల్ టికెట్లు బయట పెట్టండి. ఫిలిమ్స్ లో హాల్ టికెట్లు సైట్ నుంచి తీసేయడానికి గల కారణాలు ఏంటి? దీన్ని బయట పెట్టండి ఫస్ట్. అసలు ఆంధ్ర వాళ్ళు ఎట్లా వస్తారు తెలంగాణ? ఓపెన్ లో 5% ఇవ్వాలి, అది కూడా 11 నెంబర్స్ రావాలి. అంటే 1 నుంచి 11 నెంబర్స్ రావాలి. 29 ర్యాంక్ వచ్చిన అమ్మాయికి పీసీటీ కేటగిరీలో ఎలా ఇస్తారు? నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు తెచ్చుకున్నాం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఎట్టిస్తారు? ఇది న్యాయమైన రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం. ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఈరోజు ఎట్టిస్తావు? గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఈరోజు కన్ఫర్మ్ ఐఏఎస్ అయిపోతారు. అలాంటి పోస్టులను ఆంధ్ర వాళ్ళకి ఎట్లా కట్టబెడతావు? తెలంగాణ ఉద్యోగాలకు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చే హక్కు నీకు ఎక్కడిది? మీ పోరాడిందే రాష్ట్రం ఉద్యోగాల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం. అలాంటివి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళకి ఎలా ఇస్తావు? అసలు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లో కూడా సరైన అనేక లోటుపాట్లు ఉన్నాయి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కొనుక్కుంటున్నారు. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఒక వ్యక్తికి ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ గా రిక్రూట్ అయ్యింది. అట్లా ఎట్లా చేస్తారు? అనేక లోపాలు ఉన్నాయి. గ్రూప్ 1 తెలుగు మీడియం వాళ్ళలో 9% ఎలా వస్తారు? తెలుగు మీడియం వాళ్ళు ఏపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ లో మినిమం 26% వచ్చారు. అలాంటి ఎగ్జామ్ ఈరోజు 9% వస్తారు. 91% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా వస్తారు? అంతేకాకుండా ఈ ఎగ్జామ్ లో అనేక లోపాలు లూపాన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సింగిల్ జడ్జి ఇచ్చిన నియామకాలని తక్షణమే, సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ తక్షణమే అమలు పరచండి. సుప్రీంకోర్టుకు ఈరోజు మీరు మీ ఎస్ఎల్పీ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది అక్టోబర్ 15 దాకా మీరు వెయిట్ చేయకుండా మీరు అపాయింట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇంత హరీబరీగా అర్ధరాత్రి రిజల్ట్ పెట్టి అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? మీరు తప్పు చేశారనేగా అర్థం. తక్షణమే మీరు చేసిన తప్పు మేము ఖచ్చితంగా న్యాయస్థానంలో గెలుస్తాం. కానీ మీరు ఇచ్చిన నియామకాలు ఏవి చెల్లవు. నియామకాలు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఇప్పుడు మా మిత్రులందరూ చెప్పినటువంటి అంశాలను మీ మొక్కలను చెప్పడమే కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువత కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి అందరికీ తెలుసు. అదొక్కటే కాదు, జీవో 29 వల్ల జరిగినటువంటి నష్టాన్ని ప్రతి పల్లెలలోకి తీసుకొని పోయినాం. ప్రతి పల్లెలలో తెలుసు. ఏంద్రా ఈ కాంగ్రెస్ వస్తే ఏదో మాలమాదిగోళ్లకు ఈ లమ్మడోళ్లకు ఏ మంచి జరుగుద్దని కాంగ్రెస్ కోటేసినాం, ఈడేంద్ర మన పొరగాలకు ఉద్యోగాలు ఇవ్వట్లేరంట అనేది తీసుకుపోయినా ఇది గడప గడపన ఒక కరపత్రంగా మారబోతుంది. గుర్తుపెట్టుకో. జీవో 29 వల్ల ఈ రోజు స్టేట్ సివిల్ సర్వీస్ లో ఎంత అన్యాయం జరిగిందో దాన్ని గడప గడపకు ఒక కరపత్రంగా పంచుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. ఈ రోజు 563 మంది నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కష్టాలలో ఉంటే నియామకం చేస్తే నాకు ఊడిగం చేస్తారు, నేను చెప్పినట్టు చేస్తారు. రేపు ఎన్నికలలో వీళ్ళు అందరూ కూడా ఆర్ఓలుగా ప్రొసీడింగ్ ఆఫీసర్స్ గా ఎన్నికల నిర్వహణలో నాకు సహకరిస్తారు. నాకు ఎట్లంటే అట్లా చెప్తారు. కాంగ్రెస్ కు వీళ్ళు ఏదంటే అది పనిచేస్తారని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ రోజు జరిగినటువంటి తప్పులతోటి పంచాయతీరాజ్ ఎన్నికల్లోకి గడప గడపకెళ్తాం. ఏ విధంగా చేయాలనో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత ఒక వినూత్నంగా ప్రచారం చేయాలని చేస్తాం. ఈరోజు సూటికి అడుగుతున్నాం, డబుల్ హాల్ టికెట్స్ ఎందుకు ప్రకటించలేదు? పేర్లు ఎందుకు ప్రకటించలేదు? 18 మందిని ఎందుకు తేల్చలేదు? ఆంధ్రోలను ఎట్లా ఉంచినవో ఎందుకు పెట్టలేదు? ఈ లిస్టులలో ఈ అంశాలను నువ్వెందుకు పొందుపరచలేదు? ఇవాళ ఆంధ్ర వాళ్ళను ఇవాళ 9th జోన్ లో చూపించినావు. వానికి 2nd జోన్ లో అపాయింట్మెంట్ ఇస్తున్నావా, 1st జోన్ లో అపాయింట్మెంట్ ఇస్తున్నావా? ఎందుకు చెప్పలేదు? వానికి రేపు ఏ జోన్ లో అపాయింట్మెంట్ ఇస్తావు? వాని సర్టిఫికేట్ ఏంటి? వానికి ఇవాళ ఆంధ్రోళ్లకు ఇవాళ లోకల్ లో ఉన్నోళ్లకు వచ్చినటువంటి స్థానిక సోషల్ రిజర్వేషన్స్ ఏ విధంగా కట్టబెడతావు? ఇవన్నీ ఉన్నాయి. వీటి అన్నిటిని కూడా నువ్వు మాకు ఆర్టీఐల రూపంలో ఇక అయిపోయింది. పంచాయతీ మారిపోయింది. ఈ రోజు ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్లకు, ఉద్యోగాలకు రానటువంటి వాళ్లకు అని
నువ్వు అనుకుంటున్నావు ఇక రేపటి నుంచి ఈ నిరుద్యోగుల పోరాటం చేస్తే ఇలా నువ్వు నియమించుకున్నటువంటి ఆఫీసర్లు రేపు వాళ్ళు డిఎస్పీలుగా ఉండేటటువంటి వాళ్ళు, కలెక్టర్లుగా ఉండేటటువంటి వాళ్ళు, క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు లాఠీలకు దెబ్బలు, లాఠీలకు పనిపెట్టి మా మీద జులుపిచ్చి మీ ప్రభుత్వానికి అండగా ఉంటారు అనుకుంటున్నాం. కానీ ఖబర్దార్ చెప్తున్నాం, వీళ్ళు అడక ఆఫీసర్సే, వీళ్ళు తాత్కాలిక ఆఫీసర్సే. ఇకనైనా మీరు కన్ను తెరవండి కాంగ్రెస్ వాళ్ళారా. మీరు కనుక కన్ను తెరవకుండా మాత్రం మీ పని కథ అని కూడా మరొక్కసారి మీకు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ హెచ్చరికలు అనుకోరు మీరు. ఎందుక మరి మేము చెప్పేటటువంటి ప్రశ్నలకు ఎవరు ఎందుకు సమాధానాలు చెప్పరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పావంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవా, నువ్వు ఎగ్జామ్ రాసినవా, నువ్వు ఏడ చదువుతున్నావు, నువ్వు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నావు, ఇది పట్టుకొని మాట్లాడుతున్నావు. ఈ మాట్లాడకరి మీరు ఇవాళ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతాం అన్నాళ్ళు ఏడు ఎగ్జామ్స్ రాసిర్రు. ఇవాళ నిరుద్యోగుల పక్షాన మీరు పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు, సంఘాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు మీరు నిరుద్యోగులా? మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఇవాళ సమాజంలో ఇవాళ మీరు రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడతారు, మీరు అన్నిటి గురించి మాట్లాడతారు. అయితే మీకే క్రెడిబిలిటీ ఉంది? మీరు రైతులా లేకుంటే ఇంకేదా ఇంకేంది? ఇలా అడ్డమైనటువంటి మాటలు నీ పార్టీ కార్యకర్తలు వచ్చి కనుక మాట్లాడితే ఊకునేదే లేదు, సహించేదే లేదు. ఈ మాటలకు తిరుగుదాడి ఉంటది. మీ మాటలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలనో ఆ విధంగా సమాధానం చెప్తాం. వీళ్ళకు భయపడి ఉండకండి. దయచేసి మన పోరాటాన్ని ఉధృతం చేద్దాం. మా పోరాటానికి అన్కండిషనల్ గా అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాలి, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాలి, అన్ని కుల సంఘాలు మద్దతు ప్రకటించాలి. దీనిని ఉధృతం చేసి దీని ద్వారా ఖచ్చితంగా మేము ఒక నేపాల్ ఉద్యమం లాంటిది తీసుకొని పోతాం. ఇంకొకటి మీకు 2 అంశాలను క్లియర్ గా చెప్తున్నాం. వచ్చినటువంటి వాళ్ళని దొంగలు అనటం లేదు, వాళ్ళని మేము తిట్టడం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ కానుంచి తప్పులు చేసింది. ఈ ప్రభుత్వం జీవో 29 చేసి తప్పు చేసింది. వాళ్ళ మీద మా పోరాటం, మీ మీద కాదు. మీరు వచ్చి మా మీద ఏడవగ్రి, మీరు వచ్చి ఎమోషనల్ గా ఫీల్ అవ్వగ్రి, మీరు వచ్చి ఎంపతి సింపతి క్రియేట్ చేయగ్రి. మాకు ఎంపతితోటే సింపతితోటే ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగడం లేదు. ఇంకా మీడియాకు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం. అన్నారే బీదోళ్ళు ఉంటారే, ప్రతి రిక్రూట్మెంట్ లో బీదోడు ఉంటాడు. బీదోడే తన జీవితం మారాలి, తను ఒక మెట్టెక్కాలి, తను నలుగురికి సహాయపడాలి అని ఇలాంటి ఉద్యోగాలలోకి వస్తారు. ఇక వాళ్ళని ప్రేములలో చూపించి ఇగో వీళ్ళు ఉన్నారు, ఇక ఇలాంటిది జరిగింది, అన్యాయం జరగలేదని దయచేసి మీరు దాన్ని ఎక్కువ చూపించగలి. ఇప్పుడు వస్తున్నటువంటి మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా అన్న మీరు మీ ఊళ్ళో మీ ఇంటి పక్కన ఉన్నారు, వీళ్ళు వచ్చిర్రని మీ వ్యూస్ కొరకు దీన్ని చేయగలన్నా. ఎందుకంటే దీని వెనకాల తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, తెలంగాణ జీవితం ఆధారపడి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ఉద్యోగాలు రావాలని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ త్యాగాలు నాశనం అయిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోరు దయచేసి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఒక అమ్మాయి మోకిల్లాలో ఉండే అమ్మాయి పారిపోయింది. ఇవాళ నాకు ఉద్యోగం రాలేదని. దయచేసి మీరు చావులకు కానీ దేనికి కానీ మీరు తెగించకండి. మీ గురించి కొట్లాడడానికి పౌర సమాజం ఉంది, అందరూ ఉన్నారు. మనం కొట్లాడదాం, వాళ్ళ మద్దతు స్వీకరిద్దాం, ఖచ్చితంగా పోరాడి గెలుద్దాం. వీళ్ళ హడక్ ఆఫీసర్లను వెళ్ళగొడదాం. మన పోరాటం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన, కాంగ్రెస్ పైన అని తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రానటువంటి వాళ్ళు ఇక జరగబోయేటటువంటి పోరాటంలో మీరు భాగస్వామ్యం కావాలి. ఇంకా ఇలాంటి సమావేశాలు 3-4 నిర్వహిద్దాం. ప్రతి పల్లెకు ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అన్యాయాన్ని తీసుకుపోదాం. ఈ అన్యాయం గ్రూప్ 1లోనే కాదు, ప్రతి రిక్రూట్మెంట్ బోర్డులో జరుగుద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ని గెలిపించడానికి ప్రతి నిరుద్యోగి కంకణం కట్టుకొని వాళ్ళ అమ్మమ్మకు, తాతయ్యకు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ అయ్యకు, రైతు బంధు తీసుకునే వాళ్ళ అయ్యకు, పింఛన్ తీసుకునే వాళ్ళ అమ్మమ్మకు, తాతయ్యకు ఏ విధంగా చెప్పి కాంగ్రెస్ కు ఓటేపించి కాంగ్రెస్ ను గెలిపించుర్రో అదే విధంగా ఈ రిక్రూట్మెంట్లలో జరుగుతున్న అన్యాయము అన్నిటినీ, జాబ్ క్యాలెండర్ మిగతా అంశాలు అన్నిటినీ చెప్పి ప్రతి ఒక్కరూ 10 ఓట్లు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటేపించి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ ను పొందబెట్టాలనే శపథాన్ని తీసుకోమని
మీకందరికీ చెప్తున్నాం, కాంగ్రెస్ ను విడగొడతాం, కాంగ్రెస్ ను బొందగొడతామని ఒక్కసారిగా చెప్తున్నాం. ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తున్నాం.